నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. కొద్దిసేపటి కిందటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్ళారు. ఆల్రెడీ ఈ భేటీలో ఎన్ని సీట్లు జనసేనకి, ఎన్ని సీట్లు టీడీపీకి అనేది దాదాపు ఖరారు అయిపోయినట్టే ఉంది. ఇక ప్రకటనే తరువాయి. అయితే జనసేన గతంలో కొన్ని సీట్లు అంటే సంక్రాంతి టైంలో భేటీ అయినప్పుడు కొన్ని సీట్లు అనుకున్నారట. కానీ ఆ సీట్లు కాదు, ఇంకొంచెం పెంచాలన్న ఒత్తిడి జనసేన మీద ఉంది కనుక పెంచాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారని ఒక సమాచారం అందుతోంది. సో ఈ నేపథ్యంలో జనసేనకి ఎన్ని సీట్లు కేటాయించాలనే దాని మీద ఒక నిర్ణయానికి అయితే వచ్చేశారు. అతి త్వరలోనే జనసేన టీడీపీ కంటెస్ట్ చేయబోయే సీట్ల గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక బీజేపీ గురించి అని అంటే దాదాపుగా బీజేపీ రూల్డ్ అవుట్. బీజేపీ పొత్తులో ఉంటుందా ఉండదా అని అంటే కనుక ప్రకటన రోజున కొన్ని సీట్లు ఇంకా పెండింగ్లో పెడితే కనుక బీజేపీ గురించి ఇంకా వెయిట్ చేస్తున్నారేమో అని తెలిసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే టీడీపీ జనసేన మాత్రమే అభ్యర్థుల లిస్టు విషయంలో ముందుకు వెళ్ళిపోయినట్టే కనబడుతుంది. ఈరోజే దాదాపుగా ఫైనల్ అయిపోయినట్టు కనబడుతుంది. దాదాపు 3 గంటల సేపు ఈరోజు వాళ్ళు భేటీ అయ్యారు. అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు ఈ భేటీలో. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొంత ఏకాంతంగా కూడా భేటీ అయ్యారు. సో ఇక్కడ జనసేన అడుగుతున్న సీట్లు ఏంటి, అసలు జనసేన ఏ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రాబబుల్స్ని, జనసేన అడుగుతున్న సీట్లని రైస్ సంస్థ తన సర్వే ద్వారా మన ముందుకు తీసుకొచ్చింది. ఒకసారి ఆ సీట్లు ఏంటో చూద్దాం. మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ సీట్లు అడుగుతుంది. శ్రీకాకుళం ఒక్క సీటు కూడా జనసేన అడగడం లేదు, ప్రాబబుల్స్ లిస్టులో లేదు. విజయనగరం నుంచి నెల్లిమర్ల జనసేన ప్రాబబుల్స్ లిస్టులో ఉంది. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాలు జనసేన ప్రాబబుల్స్ లిస్టులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ అంటే గత ఎన్నికల్లో నెల్లిమర్ల కూడా వైసీపీ గెలిచింది, యలమంచిలి వైసీపీ గెలిచింది, పెందుర్తి వైసీపీ గెలిచింది. అరకు పార్లమెంట్ స్థానంలో ఒక్క సీటు కూడా ఏ పార్టీకి కానీ, జనసేనకి కానీ టీడీపీకి కానీ రాలేదు. సో అరకులో జనసేన ఒక్క సీటు కూడా ప్రాబబుల్స్ లిస్టులో లేనట్టే కనబడుతుంది. కాకినాడలో చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాకినాడ రూరల్, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు జనసేన ప్రాబబుల్స్ లిస్టులో ఉన్నాయి. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రాజమండ్రి రూరల్, రాజానగరం తెలుసు. మొన్న ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ఇక ఈ సీటు మేమే పోటీ చేయబోతున్నాం, జనసేన పోటీ చేయబోతుందని కూడా రిపబ్లిక్ డే రోజున ప్రకటించేశారు కూడా. ఇక అమలాపురం పార్లమెంట్ పరిధిలోకి వస్తే రామచంద్రపురం, అమలాపురం, రాజోలు, కొత్తపేట. రాజోలు ఆల్రెడీ జనసేన గెలిచినటువంటి సీటు. రామచంద్రపురం, అమలాపురం, కొత్తపేట ఇవన్నీ కూడా వైసీపీ గెలిచినటువంటి సీట్లు అమలాపురం పార్లమెంటు పరిధిలో. సో ఈ 4ంటిని అమలాపురం పార్లమెంటు పరిధిలో జనసేన ప్రాబబుల్స్ లిస్టులో మనం చూడొచ్చు. నర్సాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, తణుకు ఈ 4ని కూడా మనం జనసేన ప్రాబబుల్స్లో చూడొచ్చు. నర్సాపురం రఘురామకృష్ణరాజు గెలిచున్నారు. ఈయన కూడా ఈసారి పార్లమెంటుకి ఈ ఉమ్మడి అభ్యర్థిగానే పోటీ చేసే అవకాశం ఉంది. టీడీపీనా జనసేన అనేది ఇంకా తేలాల్సి ఉంది. మరి బీజేపీ కూడా వస్తుందని ఆయన ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. సో ఆయన ఇక్కడ నర్సాపురం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. ఆ పరిధిలో భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, తణుకు ఇవన్నీ కూడా వైసీపీ గెలిచినటువంటి స్థానాలే 2019లో. కానీ ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. ఇవి జనసేన ప్రాబబుల్స్ లిస్టులో ఉన్నాయి. భీమవరం పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటిది, నర్సాపురం వైసీపీ గెలుస్తూ వచ్చింది, తాడేపల్లిగూడెం వైసీపీ గెలుస్తూ వచ్చింది, తణుకు కూడా గెలుస్తూ వచ్చింది. ఇక ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉంగుటూరు, కైకలూరు, ఏలూరు ఈ 3 జనసేన ప్రాబబుల్స్ లిస్టులో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఏలూరు మీద కొంత అనుమానం ఉంది. ఏలూరు వాళ్ళంత గట్టిగా అడగట్లేదని కూడా కొంత వినబడుతుంది. ఉంగుటూరు, కైకలూరు మాత్రమే ఏలూరు పార్లమెంటు పరిధిలో అడుగుతున్నట్టు వినబడుతుంది. ఇక విజయవాడ పార్లమెంటు పరిధిలో విజయవాడ వెస్ట్ సీట్ ఒక్కటే జనసేన ప్రాబబుల్స్ లిస్టులో ఉంది. మచిలీపట్నం పరిధిలో అవనిగడ్డ, పెడన 2 వినబడుతున్నాయి. కానీ పెడన విషయంలో కూడా అంత సీరియస్నెస్ లేనట్టే కనబడుతుంది. ఇవన్నీ కూడా వైసీపీ గెలుచుకున్నటువంటి స్థానాలు 2019లో. ఇక్కడ అవనిగడ్డ గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి జనసేన క్యాడర్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి అవనిగడ్డ సీట్ ఇది. సో అవనిగడ్డ ఓకే, కానీ పెడన విషయంలో మాత్రం అంత సీరియస్గా లేనట్టే ఉంది. ఏలూరు, పెడన అంత సీరియస్గా లేనట్టే కనబడుతుంది. అయితే గుంటూరు విషయానికి వస్తే తెనాలి ఆల్రెడీ చర్చ జరుగుతున్నటువంటిదే. తెనాలిలో పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయన కంటెస్ట్ చేయబోతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఆయన ప్రకటించుకున్నారు కూడా. గుంటూరు వెస్ట్ ఇక్కడ తోట చంద్రశేఖర్ ఈ మధ్యకాలంలో
జనసేనలోకి వస్తారు, ఆయన కంటెస్ట్ చేయబోతారు. కాపుకే గుంటూరు వెస్ట్ ఇవ్వాలని ఒక నినాదం వినబడుతున్న నేపథ్యంలో గుంటూరు వెస్ట్ కూడా గుంటూరు పార్లమెంట్ పరిధిలో పొత్తులో జనసేనకు కేటాయించాలని జనసేన ప్రాబబుల్స్ లిస్టులో ఉన్నట్టు మనకి వినబడుతుంది. అయితే ఎట్లా ఈ ప్రాబబుల్స్ లిస్టు తయారు చేశారని విన్నప్పుడు ఎక్కడైతే 2019లో లేకపోతే అంతకు ముందు 2009లో ప్రజారాజ్యం పార్టీలో కూడా కొంత ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండి 10,000కు పైగా ఓట్లు సంపాదించినటువంటి కాన్స్టిట్యున్సీలన్నీ ఇక్కడ జనసేన అడుగుతున్నట్టు తెలుస్తోంది. అవే ప్రాబబుల్స్ లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో ఒక్క సీటు కూడా జనసేన ప్రాబబుల్స్ లిస్టులో లేదు. బాపట్ల పార్లమెంటు పరిధిలో చీరాల నియోజకవర్గం బాపట్ల పార్లమెంటు పరిధిలో జనసేన ప్రాబబుల్స్ లిస్టులో ఉంది. ఆమంచి స్వాములు చీరాల నుంచి ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో చేరిన నేపథ్యంలో స్వాములు ఏమన్నా ఈ టికెట్ అడుగుతున్నాడు అనేది చర్చనీయాంశం అయింది. సో చీరాల ప్రాబబుల్స్ లిస్టులో ఉంది. ఒంగోలు విషయానికి వస్తే దర్శి గిద్దలూరు 2 నియోజకవర్గాలు ఒంగోలు పార్లమెంటు పరిధిలో ప్రాబబుల్స్ లిస్టులో ఉన్నాయి. నెల్లూరు విషయానికి వస్తే కోవూరు జనసేన ప్రాబబుల్స్ లిస్టులో చూస్తున్నాం. అంటే మనం ఎక్కువగా చూడొచ్చు అమలాపురం, నర్సాపురం పార్లమెంట్ స్థానాల్లోనే ఎక్కువగా 4 స్థానాలు జనసేన కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే గోదావరి జిల్లాల్లోనే జనసేన బలం ఎక్కువగా ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. సో అక్కడే ఎక్కువ సీట్లు జనసేనకి కేటాయించే పరిస్థితి అవే ప్రాబబుల్స్ లిస్టులో కూడా ఉన్నట్టు రైస్ సంస్థ చెప్తుంది. ఇక తిరుపతి విషయానికి వస్తే తిరుపతిలో తిరుపతి కాన్స్టిట్యున్సీ మాత్రమే జనసేన ప్రాబబుల్స్ లిస్టులో ఉన్నట్టు తెలుస్తుంది. చిత్తూరులో ఒక్కటి కూడా లేనట్టు తెలుస్తుంది. రాజంపేట పార్లమెంటు పరిధిలో రాజంపేట, మదనపల్లి ఈ 2 కాన్స్టిట్యున్సీలు రాజంపేట పరిధిలో జనసేన ప్రాబబుల్స్ లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కడపకు వస్తే కడపలో ఒక్కటి కూడా జనసేన ప్రాబబుల్స్ లిస్టులో లేదు. టీడీపీ జనసేన ప్రాబబుల్స్ లిస్టులో లేదు. బహుశా ఇక్కడ మొత్తం అన్నింటిలోనూ టీడీపీనే పోటీ చేసే అవకాశం ఉంది. నంద్యాలలో ఆళ్లగడ్డ చాలా సమస్యాత్మకమైనటువంటిది. టీడీపీకి కూడా ఇది ఒక రకమైన వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలు ఈ మధ్యకాలంలో జరుగుతూనే ఉన్నాయి. సో నంద్యాల టీడీపీ జనసేనకి ఇస్తుందా లేకపోతే టీడీపీ వ్యక్తులే కంటెస్ట్ చేస్తారనేది చూడాల్సి ఉంది. కానీ ప్రాబబుల్స్ లిస్టులో అయితే ఆళ్లగడ్డ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కర్నూలు విషయానికి వస్తే ఒక్క సీటు కూడా జనసేనకి ప్రాబబుల్స్ లిస్టులో లేదు. అన్ని స్థానాల్లో టీడీపీనే కంటెస్ట్ చేసే అవకాశం ఉంది. అనంతపురంలో గుంతకల్లు, అనంతపురం అర్బన్ ఈ 2 జనసేన ప్రాబబుల్స్ లిస్టులో ఉన్నాయి. హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఒక్కటి కూడా జనసేన ప్రాబబుల్స్ లిస్టులో లేదు. సో ఈ మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాలు జనసేన ప్రాబబుల్స్ లిస్టులో ఉన్నాయి. 25 నుంచి 35 సీట్లు జనసేనకు ఇవ్వచ్చు అనేటువంటి ఒక ప్రచారం ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ నేపథ్యంలో ఒకటి బయటకు వచ్చింది. 25 నుంచి 35 సీట్లు అనేది. సో 36 సీట్లని ప్రాబబుల్స్ లిస్టులో రైస్ సర్వే సంస్థ మన ముందుకు తీసుకొచ్చింది. సో ఈరోజు దాదాపు 3 గంటల పాటు భేటీ అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఈ పేర్లే, ఈ నియోజకవర్గాల పేర్లే దాదాపుగా రేపు రాబోయేటువంటి ప్రకటనలో కూడా ఉండే అవకాశం ఉంది. కొన్ని మార్పులు మాత్రమే జరిగే అవకాశం ఉండొచ్చు. ఉదాహరణకి రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు ఉన్నారు. సో దాన్ని కూడా జనసేన అడుగుతుంది. మరి బుచ్చయ్య చౌదరిని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? అసలు బుచ్చయ్య చౌదరి ఆయనే కంటెస్ట్ చేస్తారా లేకపోతే వాళ్ళ వారసుల్ని ఎవరినన్నా రంగంలోకి దింపుతారా? ఈ చర్చలన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఆయన కంటెస్ట్ చేస్తే కనుక కొంత అక్కడ ఏదైనా మార్చాల్సిన పరిస్థితులు వస్తే రావచ్చుగాక. కానీ మిగతావన్నీ దాదాపుగా ఇవే వచ్చే అవకాశం ఉంది. లిస్టు కూడా అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉందని వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన ప్రాబబుల్స్ లిస్టులో 36 సీట్లు జనసేన అడుగుతున్నట్టు మనం ఇప్పటివరకు చూసాం మొత్తం పార్లమెంట్ల వారీగా. ఇది రైస్ సర్వే సంస్థ జనసేన పొత్తులో టీడీపీతో పొత్తులో అడుగుతున్నటువంటి సీట్లు మరి 36 ఇస్తారా, 25 ఇస్తారా, 30 ఇస్తారా, లేదా 36కి మించి 40 వరకు వెళతారనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.